హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు అండి. ఈ పైపు లెంత్ వచ్చి ఇక్కడ నుంచి ఆ ఎడ్జ్ వరకు అంతా 2.5 మీటర్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క థిక్నెస్ ఉంది కదా, ఇది 1200 అయ్యా ఈ పైపు. ఈ 1200 అయ్యా గుర్తుపెట్టుకోండి, 1200 అయ్యా పైపు. అండ్ ఈ థిక్నెస్ ఉంది కదా, ఈ థిక్నెస్ ఇది 120 mm. ఇది మామూలుగా ఇక్కడ మనం ఏంటంటే డిఫరెంట్ పైప్స్ అనేవి ఉంటాయి. NP1, NP2, NP3, NP4 నాన్ ప్రెషర్ పైప్స్ మామూలుగా మనం యూజ్ చేస్తుంది నేషనల్ హైవేస్లో. అండ్ కొన్నిసార్లు మన ఫినిషింగ్ సరిగ్గా ఇప్పుడు ఇదేంటంటే మన పైప్స్ అనేవి క్యాష్ చేసినప్పుడు సమ్టైమ్స్ ఫినిషింగ్ సరిగ్గా రాదు. సో ఆ టైంలో ఏంటంటే హనీకూమ్స్లా ఫామ్ అవుతుంది. ఈ హనీకూమ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ లూజ్ మెటీరియల్ అంతా రిమూవ్ చేసేసి దాన్ని నీట్గా చిప్పి క్లీన్ చేసేసి వీ హ్యావ్ ద గ్రౌటింగ్ మెటీరియల్ సోడామ్కో 360 అనేది ఉంటుంది. అదైతే మనం యూజ్ చేస్తాం దీనికైతే. మామూలుగా మన అప్రోల్ మెటీరియల్ అయితే అదే అండి. ఇది 1200 అయ్యా. ఇటు చూడండి, పైప్ డ్యామేజ్ ఉంది. సమ్టైమ్స్ ఏంటంటే ఎత్తుకొని ఆడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడికి వస్తారు కదా, ఆ టైంలో ఈ డ్యామేజెస్ అవుతాయి. అండ్ కొన్ని ఈ సైడ్ వేసేస్తున్నాం అందుకే. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ పైప్ ఒక థిక్నెస్ అది అంటే ఉంది కదా, ఇది వచ్చి 120 ఉంటుంది, కింద 120 ఉంటుంది. ఇది వచ్చి పైనుంచి కింద దాకా 1200 mm ఉంటుంది. అండ్ ఆ నుంచి ఈడ వరకు 2.5 మీటర్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం హెడ్ వాల్ చూసేది అదే పైప్ చూపించా కదా, పైప్ అరౌండ్ 2.5 మీటర్ ఉంటుంది. అండ్ మన ఇన్నర్ టు ఇన్నర్ వచ్చి 1.2 మీటర్ ఉంటుంది. అండ్ థిక్నెస్ వచ్చి 120 ఉంటుంది. మొత్తం వచ్చి 1.44 మీటర్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇది పైపు ఒక డయా థిక్నెస్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు హెడ్ అవి ఎక్కడ పెడతారనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇది మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇది కింద ఉంది కదా, అదేంటంటే పీసీసీ. అది అరౌండ్ యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం మనం 150 ఉందా 100 ఉందా అదైతే వేసుకుంటాము. ఆ పైన ఉంది కదా, ఇది ఇప్పుడు షటర్ వేసి ఉన్నారు కదా, ఇది హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్. ఏంటంటే ఆ కింద మామూలుగా ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్ నుంచి డౌన్ అదేంటంటే మనం ఆటో లెవెల్తో అయితే చెక్ చేసుకుంటాము ఎంత హైట్, అరౌండ్ 3 మీటర్ వెళ్ళాలా 2 మీటర్ వెళ్ళాలా అనేది. అండ్ లెవెల్ వచ్చిన తర్వాత దాన్ని అంతా నీట్గా లెవెల్ చేసుకొని తర్వాత దాని బెడ్ కాంపాక్షన్ తీసుకొని తర్వాత మనం పీసీసీ అనేది వేసుకుంటాము. ఇక్కడ పీసీసీ ఎక్కువ వేశారు చూడండి. మనకి ఇంతవరకు అవసరం. ఆ నుంచి ఆఫ్సెట్ 75 mm తీసుకోవాలి. బట్ మనం ఎక్కువే తీసుకున్నాం ముందు జాగ్రత్త కోసం. ఎందుకంటే అది ఆఫ్సెట్ అనేది 75 mm తీసుకోకుండా ఉంటే ఇప్పుడు షట్టర్ ఏదన్నా మనం అక్కడ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇబ్బంది పడుతుంది. ఓకే, అంటే షట్టర్ సరిగ్గా నిలబడితే అప్పుడు ఏంటంటే అనివన్గా అనేది వస్తుంది. సో దానికోసమే. ఓకేనా. అండ్ ఇది చూసారా, ఇది పీసీసీ మన డ్రాయింగ్లో ఇచ్చుంటారు 100 mm 150 mm దాని ప్రకారం ఇదైతే వేసుకున్నాము. ఓకే, కొన్నిసార్లు మనం ఎక్కువ డౌన్ వెళ్ళినప్పుడు అయితే మనం అది పీసీసీ అనేది పెంచుకుంటాము. ఓకేనా. అండ్ ఇదండి, ఇది హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్ ఏంటంటే ఇది మామూలుగా 1400 mm అనుకో, ఇది కింద మన పీసీసీ. ఇది వచ్చి 1300 అలా ఉంటుంది, ఆర్ 1350 అలా ఉంటుంది. ఓకే. అండ్ చూసారా, ఇదేంటంటే ఇంకా మనం ఏంటంటే థైరాయిడ్స్ ఇక్కడ ఏంటంటే మనం సపోర్టింగ్ కోసం ఈ జాక్స్ అనేటివి పెట్టుకున్నాం. అండ్ వీళ్ళు ఒక్కటే పెట్టేసుకున్నారు. ఈ నుంచి అక్కడ స్టీల్ అనేది ఇది అరౌండ్ అంత 16 mm డయా ఉంది కదా, అదైతే ఇది యూస్ చేసుకున్నారు వాళ్ళకి కావాల్సిన విధంగా. ఇక్కడ మన పైప్స్ వస్తాయి కదా, అంటే ఈ పైప్స్ వచ్చి దీనికి ఇప్పుడు దీనిపైన అయితే వస్తుంది. ఓకే, అక్కడ ఇలా ఎలా అంటే స్లోప్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఇట్లా స్లోప్ అనేది ఒక సైడ్ అయితే స్ట్రైట్గా పెట్టుకుంటాం, ఇంకొకటి అయితే స్లోప్ ఇచ్చుకుంటాం. దీని మీద ఏంటంటే ఆ పైప్స్ వచ్చి అంటే ఇక్కడ ఇంకో జాయింట్ ఉంటుంది, దీని మీద ఆ పైప్స్ అనేటివి వస్తాయి. ఓకేనా. ఆ పైప్స్ పైన ఇటు సైడ్ అటు సైడ్ గ్యాప్ ఉంటుంది కదా, పైపులు పెట్టిన తర్వాత అక్కడ సెకండ్ లిఫ్ట్ వస్తుంది. అండ్ ఫైనల్ లిఫ్ట్ అయితే మామూలు దానిపైన ఇంకొక లిఫ్ట్ వస్తుంది. ఇదండి. ఇది షటర్ ఏంటంటే చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది షటర్ ఎలా పెట్టుకోవాలనుకునేది. ఆ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అండ్ చాలా నీట్గా టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవర్గా ఇప్పుడు హైట్ అనేది 1.5 మీటర్ కంటే ఎక్కువ నుంచి అయితే హైట్ అనేది వేయకూడదు, ఎందుకంటే బల్జ్ అయిపోతుంది. ఓకేనా, అది కూడా. అండ్ షటర్ ఇట్ సైడ్ అయితే మనం సపోర్టింగ్ బాగా పెట్టుకోవాలి, లేదంటే కొలాప్స్ అయిపోతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్ అండ్ ఫైనల్ లిఫ్ట్ వేసింది ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఇది చూసారు కదా, హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్ షటర్ ఎలా పెడతారు అండ్ వేసిన తర్వాత దాంట్లో అయితే కాంక్రీట్ వేస్తారు. ఓకేనా. అండ్ ఇప్పుడైతే మీకు హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్ అండ్ హెడ్ వాల్ ఫైనల్ లిఫ్ట్ అయితే చూపిస్తాను. ఓకేనా. ఇంతకుముందు మేము చెప్పాం కదా, హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్ పైన పైప్ లేయింగ్ అనేది పెడతామని, దానిపైన సెకండ్ లిఫ్ట్ అండ్ ఫైనల్ లిఫ్ట్ పెడతారని. అది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఆడ హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్ షటర్ వేస్తారు ఇలా ఉంటుందని.
ఇక్కడ చూడండి ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ కింద ఉండేదంతా హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్. ఇదంతా బ్యాక్ ఫిల్లింగ్ చేశారు కాబట్టి మీకు అంత తెలియట్లేదు. అండ్ ఈ పైప్స్ అనేవి పెడతాం కదా, ఈ పైప్స్ పెట్టిన తర్వాత ఇది హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్. పైపులు పెట్టిన తర్వాత ఇదో ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి, అంటే ఈ షటర్ కోసం నెక్స్ట్ లేయర్ ఈ ఫైనల్ లిఫ్ట్ వేసుకునే దానికోసం అయితే పెట్టున్నారు. ఇటు సైడు ఆ మిడిల్ ఆ ఎడ్జు ఇదంతా ఉంది కదా, ఇది హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్ అండ్ ఇదంతా హెడ్ వాల్ ఫైనల్ లిఫ్ట్. ఓకేనా. ఇది ఏంటంటే ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఆ సైడ్ అనేది అది అప్ స్ట్రీము, అంటే అటు సైడ్ ఉంది కదా హోల్ అవతల, అది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీము. ఓకేనా. అండ్ ఈ పైప్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్ అది ఇంతకుముందు చూపించాను కదా, మేల్ ఫీమేల్ జాయింట్స్. ఆ మేల్ ఫీమేల్ జాయింట్స్ అంతా కలిసి మనం సిమెంట్ గ్రౌటింగ్ అనేది యూస్ చేస్తాము. ఓకేనా. ఇది చూడండి. అండ్ ఈ నుంచి వీడికి ఇన్ బిట్వీన్ ఎంత అంటే 600 mm అనేది ఉండాలి. పైప్ పైనుంచి ఈ ఫైనల్ లిఫ్ట్, ఇదంతా ఫైనల్ లిఫ్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఫైనల్ లిఫ్ట్. ఆ నుంచి వీడికి అరౌండ్ మనకి 600 mm అనేది ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్ అయితే మనకు అరౌండ్ ఎంత 650 mm అయితే ఉంటుంది. తర్వాత వచ్చి ఈ పైప్ ఇది సెకండ్ లిఫ్ట్ అయితే అరౌండ్ 1.44 ఉంటుంది. దానిపైన ఈ పైప్ కాడ నుంచి దానికి అరౌండ్ 600 mm అయితే ఉంటుంది. ఇదండి పైప్ కలవట్టు. అండ్ ఇదేంటంటే ఇప్పుడు చూసాం కదా, మీకు ఆడ ఇంతకుముందు మీకు చూపించాను కదా, మనకేంటంటే ఇటు సైడ్ స్లోప్, ఇన్సైడ్ స్లోప్, అవుట్ సైడ్ వర్టికల్ అని. ఇక్కడ చూడండి మొత్తం వర్టికల్గా ఉంది, అటు సైడ్ స్లోప్గా ఉంటుంది. అండ్ ఆ పైప్స్ పెడతాం కదా, ఈ పైపులు పెడతాం కదా, ఈ పైపుల కిందంతా బిఫోర్ ఈ హెడ్ వాల్ ఫస్ట్ లిఫ్ట్ వచ్చి అంత హైట్ వరకు పెట్టుకొని తర్వాత అంతా బెడ్ కాంపాక్షన్ చేసుకొని ఓ 10 cm డౌన్కి వెళ్ళి బెడ్ కాంపాక్షన్ చేసుకొని తర్వాత పీసీసీ వేసుకొని, అంటే హెడ్ వాల్కి లెవెల్గా, అంటే మనకు అప్ స్ట్రీమ్ ఉంది కదా, అప్ స్ట్రీము మనకి కొంచెం హైట్ ఉంటుంది. అప్ స్ట్రీమ్ ఉంది కదా, అది మనకి హైట్ ఉంటుంది కొంచెం, డౌన్ స్ట్రీమ్ అయితే స్లోప్ అనేది మెయింటైన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్ ఏంటంటే పీసీసీ వేసిన తర్వాత ఆ తర్వాత మనం ఇది పైప్ లేయింగ్ చేసుకోండి, తర్వాత గ్రౌటింగ్ వేసుకొని తర్వాత నీట్గా అంటే అరేంజ్ చేసేసుకున్న తర్వాత హెడ్ వాల్ సెకండ్ లిఫ్ట్ షటర్ పెట్టుకొని షటర్ కాంక్రీట్ వేసుకుంటాం అండ్ ఫైనల్ లిఫ్ట్ కాంక్రీట్ వేసుకుంటాం. ఇదండి. అండ్ దీనికి ఏంటంటే పైప్ కలవాచ్కి అంటే మాకు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం చెప్తున్నాను, ఇదంతా మాస్ కాంక్రీట్, స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఉండదు. ఓకేనా. ఇదండి మన పైప్ కల్వర్ట్ ఒక చరిత్ర. పైప్ కల్వర్ట్లో 2 types ఉంటాయండి. అది ఏంటంటే 0.6 అంటే 600 mm కంటే ఎక్కువ ఉన్నిందంటే అది, అంటే ఈ డౌన్ ఇది ఉంది కదా పైప్ కల్వర్ట్, ఈ పైప్స్ పెట్టిన తర్వాత ఈ హెడ్ వాల్ ఉంటుంది కదా, ఈ పైప్ కాన్ నుంచి అరౌండ్ మనకు 600 కంటే హైట్ ఎక్కువ ఉన్నిందనుకో, మనము ఇది మట్టి అనేది ఫిల్ చేస్తాం, దాన్ని కుషన్ అంటాము. ఒకవేళ కానీ అది లేకన్నా ఉన్నిందనుకో, అంటే అరౌండ్ 600 mm కంటే తక్కువ ఉన్నిందనుకో, సో మనం ఏం చేస్తామంటే ఎంకేస్మెంట్ స్లాబ్ అయితే చేస్తాం. ఎంకేస్మెంట్ స్లాబ్ అంటే మొత్తం కాంక్రీట్ వేసేస్తాము ఆ పైప్ పైన మొత్తము. అండ్ ఆ పైప్ పైన ఇది కాంక్రీట్ వేసిన తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ కాంక్రీట్ వేస్తాం. ఇది చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకేనా. ఇదండి పైప్ కల్వర్ట్ ఒక చరిత్ర. అండ్ ఫైనల్లీ పైప్ కల్వర్ట్ అనేది నేను కంప్లీట్గా ఫినిష్ చేసేసాను. అండ్ ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. చూసారు కదా 2 పక్కలు, మిడిల్లో ఇది ఆపేదానికి ఇది, అవతల ఆపేదానికి అది, యువతల ఆపేదానికి ఇది. అంతే అండి పైప్ కల్వర్ట్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. అంతా అర్థమైపోద్ది. ఒక్కసారి ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా.